జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలిపట్నం ముసునూరు బ్రహ్మంగారి గుడి వద్ద ఆదివారం రాత్రి చోరీ జరిగింది. బాధితులు, స్థానికులు కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి పట్టకూటి కోసం కొడవళ్ళు, కత్తులు, గొడ్డళ్ళు సానా పట్టే వృత్తి పనివారు సోనూస్ లోహ్రో కుటుంబ సభ్యులు దాదాపు 10 మంది పెద్దలు, పిల్లలు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ ఇటీవల వారం క్రితం కావలి ముసునూరుకు చేరుకొని బ్రహ్మంగారి గుడి వద్ద సానా పట్టే పని చేసుకుంటూ అక్కడే పడుకుంటూ వస్తున్నారు. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో వారికి చెందిన ఒక బ్యాగు చోరీకి గురైంది. అందులో 60,000 రూపాయల డబ్బులు ఒక డబ్బాలో పెట్టి ఉన్నాయని, అలాగే 3 సెల్ ఫోన్లు చోరీకి గురైనట్లు వాపోయారు. సోమవారం ఉదయం స్థానిక ముసునూరు ప్రజలతో జరిగిన విషయం తెలపడంతో చోరీ జరిగిన అంశంపై ఆలోచించారు. ఆదివారం రాత్రి 2 యువకులు ఆ ప్రాంతంలో సంచరించడం స్థానికులు, అలాగే బాధితులు సైతం గుర్తించిన వారిపై అనుమానం వచ్చి వారిని వాకప్ చేయగా ఒకరిని అనుమానంతో అదుపులోకి తీసుకొని కావలి రూరల్ పోలీసులకు అప్పగించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించే క్రమంలో ఆలస్యం చోటు చేసుకుంది. పోలీసులు విచారించగా నిందితుల వద్ద నుంచి సెల్ ఫోన్, 7,200 రూపాయల నగదు దొరికింది అని, అది తీసుకొని వెళ్ళాలని బాధితులకు పోలీసులు తెలపడంతో బాధితులు లబోదిబోమంటూ మాకు అన్యాయం జరిగింది, మా డబ్బు 60,000 రూపాయలు బ్యాగులోని డబ్బాలో పెట్టి ఉంచాము, ఆ బ్యాగులోనివి కొన్ని చూపుతూ అసలు 60,000 రూపాయలు ఇవ్వలేదని వాపోయారు. ఈ విషయమై స్థానిక ముసునూరు ప్రజలు సైతం పొట్టకూటి కోసం వలస వచ్చి జీవనం చేసుకునే వారికి అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేయకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు, వారి బిడ్డలు 3 రోజులుగా పని లేకపోగా చివరకు తినడానికి తిండి లేక డబ్బు కూడా లేదని, సంపాదించుకున్నది చోరీకి గురైందని ఆవేదనతో తల్లడిల్లిపోతున్నారు. వీరి బాధను గమనిస్తున్న పలువురు అభాగ్యులకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందారు. పోలీసులను మీడియా వివరణ కోరగా సమస్య పరిష్కారం అయిందని మాత్రం తెలుపుతున్నారే తప్ప బాధితులకు మాత్రం న్యాయం జరగలేదని బాధితులు వాపోతున్నారు. क्या नाम तुम्हारा? नाम सोनू नाम है। हाँ, सोनू किधर वाला तुम्हें? हम एमपी मध्य प्रदेश। इधर क्या काम करता? ये कोडली, कत्तिलू, गोडलू करते हैं। हाँ, क्या हुआ तुम ना को? हमारा रात में बैग चोरी हो गया। हम 4 महीने कस्टम करके पैसे कमाया, 4 महीने को 60,000 रुपये, रात में मोबाइल, बैग पूरा लेके चला गया। कौन चले गए लेके? गाँव क्या मालूम जी, हमारे को हम परदेसी आदमी, हमारे को मालूम नहीं है ना। हाँ, दिन भर काम करते, थक जाते थे, सो जाते, इसमें रात में उठा के लेके गया। हाँ, हमारे पास किराए का किराए भाड़े का पैसा नहीं, क्या भूखे 4 महीने में हमने कमाया था, पूरा लेके चला गया। को जाएंगे तो जी कौन ले गया को देखे तुम्हें? मालूम नहीं जी, दिन लग जाता है। देखा नहीं जी, इसमें फोन आता वो लेके गया। कौन ले गए तुम ना को नहीं मालूम? नहीं मालूम, हम लोग सो गए थे, हाँ। सारे दिन भर काम करते थक जाते हैं। हाँ, सारे दिन भर काम करते थक जाते हैं इसमें। हाँ, अब इसमें काम तक ध्यान रखेंगे अपन। अब ये पुलिस कंप्लेंट दिया? अभी नहीं गए थे किया। 10 बजे को आओ बोले उन्होंने। हाँ। कंप्लेंट दिया? नहीं, हाँ? उधर गए थे पुलिस स्टेशन को, 10 बजे को आओ बोले उन्हें। कब चले पुलिस स्टेशन को? सुबह में 8 किया। 7:30 बजे गया। हाँ, उन्होंने 10 बजे कहा को बोला? हाँ। 10 बजे आओ। वो 2 आदमी दे दिया तुम इधर?
एक आदमी को देखा वो मंदिर में आया था। सीढ़ी के पास में जो भैया अभी वो व्हाइट शर्ट वाला था वो इधर बैठा था स्टूल पे रात में, वो टाइम में चोरी हो गया। वो टाइम में चोरी हो गया, ये स्टूल पे बैठा था वो टाइम चोरी हो गया। कितने दिन से थाना करने को फिरता है? 3 दिन से फिरता है जी। अब बचा वो डब्बल वो भी खाली हो गया जी। अब पैसे तक नहीं है, भोजन करने के पैसे भी नहीं। और थाना वाला क्या बोलता है तुमना? वो थाना वाला यही बोलता है शाम को आओ, सुबह आओ, दोपहर को आओ, शाम को आओ, सुबह आओ। 3 दिन हो सुबह से गए। जाते तुम्हारा क्या क्या दिखाया वो चोर कने? वो हमारा बैग ले जाको भी मैं दिखाया। मैंने कहा साहब हमारा ऐसा बैग है, उसमें ऐसा ऐसा डब्बा है, ये 60,000 रुपये रखा था, 2,000 रुपये पर्स में रखा था, पर्स भी बैग में रखा था। अब वो पर्स देता है और पैसे देता है 60,000 रुपये। हमारा 60,000 रुपये है तो दूसरा पैसे कहाँ गया? थाना वाला पूरा क्या बोलता है फाइनल? अभी तो कुछ नहीं बोला। शाम को आओ, सुबह आओ, शाम को आओ, सुबह आओ, ये बोलता है। शाम को जाते, दिन भर बैठे रहते, शाम को आते 7-8 बजे। इधर कौन आया है? कौन है? वो ऑटो वाले का वो बाप आया, वो बोलता है कि मैं रात में आके मेरा 10 आदमी को बुला के तुम्हारे को मारेगा। ये हमको डर लग रहा, गरीब हमको आदमी डर लगता है जी। हम प्रदेश वाला, इधर कोई भी हमारा हेल्प करने वाला नहीं है। अब हमारे छोटे छोटे बच्चे 4-5 बच्चे हैं जी हमारे साथ, वो लड़की भी है। डर लगता है जी हमारे। पुलिस थाना वाला कितना देता तुमका खत? वो 60,200 देता है, सेल फोन देता है। हमारा 60,000 रुपये है। बैग भी नहीं देता है, पर्स देता है। पर्स में 2,000 रुपये रखा था, तो पर्स भी वो बैग के अंदर रखा था। अभी वो 60,200 देता है। पर्स में 2,000 रुपये रखा था, फिर 5,000 एक्स्ट्रा किधर से आया? पर्स में नहीं था, 2,000 था। तो 60,000 रुपये डब्बा में था, सेपरेट बैग में। वो डब्बा नहीं दिखा? नहीं दिखा, डब्बा नहीं दिखा, बैग नहीं दिखा, कुछ भी नहीं दिखा।